పరిస్థితిని ఒక వర్కింగ్ డాక్టర్ దేశంలో ఉన్నటువంటి ఒక ఎలైట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి అత్యంత నిస్సహాయ స్థితిలో దీనంగా చంపివేయబడింది. ఈ అత్యాచారాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలా? ఈ విషయాలు తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతుంది లోపల. వారం నుంచి దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు, సిబ్బంది, ఈ విషయం చదివినటువంటి సామాజిక ఉద్యమకారులు, సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఇంత అత్యంతమైన పటిష్టమైన హాస్పిటల్లోనే ఒక డాక్టర్కి ఇలా జరిగితే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి, దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ ఎక్కడుంది? ఇది ఒక డాక్టర్ సమస్య కాదు. డిగ్రీ కాలేజ్ చదువుకునేటువంటి అమ్మాయిలు ఉన్నారు, పీజీ కాలేజ్ చదువుకునేటువంటి అమ్మాయిలు, నర్సింగ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఎప్పుడో ఒకసారి వృత్తి ధర్మం నిర్వర్తిస్తుండగా, నువ్వు టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకుంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళొచ్చు, నిన్ను ఎవరు అంటే శారీరకంగా బలహీనురాలైనంత మాత్రాన అత్యంత పాశవికంగా హత్య చేసేటువంటి, అత్యాచారం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఖండాన్ని, దుర్మార్గమైన సంఘటనని మనం అందరం ఖండించాలని, దానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు ఓపీ సేవలు నిలిపివేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా మిర్యాలగూడలో ఐఎంఏ ఈ కార్యక్రమానికి తలుచుకుంది. సో దీనికి మీరందరూ పార్టిసిపేట్ చేశారు. మనందరూ ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వాలి. ఎందుకు మనం మీద రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తి అరిచాము, అసలు మన బాధ ఏంటి, దాని గురించి మనం ఆర్టీఓ గారికి తెలియజేస్తే ఆయన తన పై అధికారులకు తెలియజేయడము, ఇది దేశం మొత్తం మీద ఈ రోజు ఒక ప్రకంపనలాగా వ్యాపించాలి. ఏదో ఒక న్యాయం బాధితురాలకి జరగాలి. దాంతో పాటు ఇంకొకసారి ఎక్కడ వర్క్ ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేయాలి. దానికి సంబంధించి సేఫ్ జోన్స్ అని హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి, సేఫ్ జోన్స్ అంటే 3 అంచెల భద్రత రక్షణ కల్పించాలి. మేము చనిపోయేటువంటి పేషెంట్లకు వైద్యం చేసే టైంలో మా మీద దాడులు జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? అది అక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం అన్నమాట. సో ఈ కార్యక్రమానికి సంఘటనని అందరం ఖండించాలి. ఈ సంఘటనని ఖండించడానికి మనము ఈ ర్యాలీ రూపంలో వచ్చినందుకు దానికి సహాయంగా మీరందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, మెడికల్ సిబ్బంది కానీ, మహిళా సంఘాలు కానీ, ఇంకా డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, స్టాఫ్, మెడికల్ స్టాఫ్, సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. We want justice. We want justice. దాడులను సిబ్బందిపై దాడులను సిబ్బందికి రక్షణ కల్పించాలి. సిబ్బందికి రక్షణ కల్పించాలి. మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలి. మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలి. మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలి. మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలి. ఇన్సిడెంట్ పశ్చిమ బెంగాల్లో జరిగింది. అది ఇంత సంస్కృతి, ఇంత డెవలప్మెంట్ జరుగుతున్న సందర్భాల్లో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగడం అనేది మహిళలు, ఈరోజు అమ్మాయిలందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏ ప్లేస్ కాదు, ఎక్కడ కాదు, ఇల్లు కాదు, బజార్ కాదు, అది ఎక్కడ డ్యూటీ చేసే ప్లేస్ లో కూడా ఈ రోజు రక్షణ లేదంటే మహిళలకు ఏం జరుగుతుంది? మరి రోజుకొక ఇన్సిడెంట్, ఒక్కటి కాదు, 1 అవర్ కి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి మహిళల మీద. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడల్లా మనం రోడ్ల మీదకి రావడము, మన సమస్య చెప్పుకోవడము, మెమోరాండాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళని శిక్షించమని చెప్పడం జరిగిపోతుంది. కానీ ముందుగా మారాల్సింది సమాజం మారాలి, సొసైటీ మారాలి. మనం పెంచే విధానంలో ఆడపిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నామో మగపిల్లల్ని కూడా ఆడవాళ్లకు గౌరవం ఇవ్వండి. ఇంట్లో అమ్మాయిని చెల్లె ఎలా ఉందో అలా పెంచమని, అలా చూడమని
ఒక మదర్ గా నేనైతే చెప్తున్నా, అందరు మదర్స్ కూడా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలో, మన మార్పు అనేది మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. సమాజంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది కాదు, మన వంతు బాధ్యతగా మనం కూడా ఇంట్లో మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఎలా అయితే మన అందరం జాగ్రత్తగా బట్టల విషయంలో కావచ్చు, సొసైటీ బయటికి వెళ్తున్నప్పుడు కావచ్చు, టైం నైట్ ఈవినింగ్ అవుతుందంటే అమ్మాయిల్ని బయటికి వెళ్ళనియకుండా ఇలా ఎన్నో సందర్భాలు చెప్తా పెంచుతా ఉన్నాం అమ్మాయిల్ని. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మగపిల్ల